అందరికీ నమస్కారం. నేను మీ పుల్లా విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ని, ప్రస్తుతం అన్నా క్యాంటీన్ చైర్మన్ని. విజయవాడ ఆర్ఆర్పేటలో జరుగుతున్నటువంటి డ్రామా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్న డ్రామా గురించి క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. చాలామంది నిన్న స్థానికులు అక్కడ ధర్నా చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి, అంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, దేవినేని అవినాష్ గారు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ చలపతిరావు గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరికీ సంఘీభావం తెలియజేశారు. అంతవరకు బాగుంది. సపరేట్గా ఒక గుంపుని చేరదీసి, అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని చేరదీసి పోతిన్ మహేష్ గారు అక్కడికి వచ్చి చాలా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం జరిగింది. అక్కడ జరిగినటువంటి విషయం ఒకటైతే, పోతిన్ మహేష్ గారు అంటే సుజనా చౌదరి గారు రారా, అరగంట ఆయనకు కుదరట్లేదా అని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న అక్కడ జరిగినటువంటి సందర్భం మీకు తెలియకపోవచ్చు పోతిన్ మహేష్ గారు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆర్ఆర్పేటలో ఉంటున్నటువంటి నివాసితులు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, రైల్వే స్థలంలో అక్రమంగా ఒక స్లాబ్ ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. ఆ పక్కనే ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, మా ఇంటి మీదకి వచ్చేస్తుంది మీ స్లాబు అని చెప్పి అబ్జెక్షన్ చేస్తే వాళ్ళ మీద గొడవకి వెళ్ళారు. గొడవకి వెళ్తే అతను అడ్వకేట్ ఏం చేశాడంటే, మీ పని ఇట్లా ఉందా అని చెప్పి వెంటనే డిఆర్ఎంకి రాయటం జరిగింది. డిఆర్ఎంకి రాస్తే అక్కడ ఇద్దరు మధ్యలో వచ్చినటువంటి, ఇద్దరు కుటుంబాల మధ్యలో వచ్చినటువంటిది కార్చిచ్చులాగా అందరికీ అంటుకుంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది 5 సంవత్సరాలు. అప్పుడు మీతో అంటగాగినటువంటి ఎంపీ గారు కూడా, కేసినేని నాని గారు కూడా మీతో పాటే ఉన్నారు. ఆయన అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టింగ్గా ఉన్నారు. మరి అప్పుడు మీరు వాళ్ళ కోసం ఎందుకు పాకులాడలా? 5 సంవత్సరాలు మీ చేతిలో ఉంది కదా ప్రభుత్వం, మీరు ఎందుకు పాకులాడలా? ఇవాళ సుజనా చౌదరి గారి కోటికి కూడా సరిపోయినటువంటి పోతిన్ మహేష్ గారు సపరేట్గా, మీరు ఇక్కడ బాగా గమనించాలి, అంటే మైలేజ్ పెరగడానికి మాట్లాడేటువంటి మాటలు, మైలేజ్ పెరుగుద్ది అనుకుంటున్నారు కానీ మీకు మైలేజ్ పెరగదు. ఎందుకంటే ఆల్రెడీ విజయవాడలో లేకుండా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పంపిస్తే, ఇది మీరు బాగా గమనించాలి. ఇలాంటి అవకాశాలను అడ్డుపెట్టుకొని మీరు పెద్ద గంతేసుకొని మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే